ధ్వని స్పందన యోజన. సో కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ధ్వని స్పందన యోజనని తీసుకురావడం జరిగింది. ఎవరైతే అంధులు ఉంటారో వారికి ఈజీగా లొకేషన్ కోసం అని చెప్పేసి ఒక సౌండ్ సిస్టమ్ని బస్సులలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎవరైనా అంధులు కానీ ఎక్కినట్లయితే వారు ఏ లొకేషన్స్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా వారు చేరుకోవాల్సినటువంటి డెస్టినేషన్ ఎక్కడ అని చెప్పేసి తెలుసుకోవడానికి అని చెప్పేసి స్విచ్ మోడ్లో ఈ ధ్వని స్పందన అనే ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 200 బస్సెస్కి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి డీటెయిల్ చూద్దాం. ఓకే, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ధ్వని స్పందన యోజనని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. టు అసిస్ట్ విజువల్లీ ఇంపేర్డ్ ప్యాసింజర్స్ విత్ ఈజియర్ అండ్ ఇండిపెండెంట్ మొబిలిటీ ఓరియంటెడ్లో. ఓకే, ఆడియో డివైస్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్టాల్డ్ నియర్లీ 200 బస్సెస్ ఎట్ మైసూర్ సిటీ. ఓకే, మేజర్గా వచ్చేసి దీస్ డివైజెస్ కెన్ బి యాక్టివేటెడ్ బై విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్. ఎవరైతే అంధులు ఉంటారో వారు ఆ డివైజెస్ని యాక్టివేట్ చేసి త్రూ సౌండ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఏ లొకేషన్స్లో ఉన్నారు, ఇంకా ఎన్ని బస్ స్టాప్లు ఉన్నాయి, ఏ బస్ స్టాప్లో వాళ్ళు దిగాలి అని చెప్పేసి కూడా పూర్తి డీటెయిల్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది దీని ద్వారా. ఓకే, సో ధ్వని స్పందన యోజన ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే కర్ణాటక రాష్ట్రం. ఎందుకు అంటే అంధులు ఎవరైతే ఉంటారో వారికి రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ చేయడం కోసం అని చెప్పేసి సౌండ్ ఓరియంటల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.